ప్రపంచం మీద అందరూ భగవంతుని ఎవరు చేయరు తాతలు ముత్తాతలు చేసిన పాపాలు వాళ్ళ పుట్టబట్టుకొని జీవాన్ని పాపాలు ఇన్వెక్షన్ అయిపోయినాయి ఇద్దరు కొడుకులు ఇచ్చి వస్తున్నాడు కొండమక్క తండ్రి
కాటకు మన వరాలు ఉంటుంది అతని దానం పెట్టిన వాళ్ళు ఎవడో పుచ్చగాడు పిచ్చకులు అన్ని కూడా వాడే కొట్టుకుని అట్లా అంటారా కాదమ్మా ఊరు కడకు తెల్ల ఇల్లు గట్ట భయం సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఓ యూరే సంతలు చోళ్ళు కొట్టుకుంటారు నా ఎవరొచ్చిపోయిన ఎవరెత్తాడు నా అదే వచ్చిందని ఎవరెత్తాడు వెనకట మా తాత ఎద్దులు కాలు పెడితే నాకు సొమ్ము రోజున మందిని కనపడతారు అమ్మో అమ్మని మొత్తుకుంటాడు నా పిల్లలు వచ్చిందని ఎవరెత్తాడు పిల్లలు వచ్చిన అబ్బో మా ఆయన మా ఆయన ఏడి మీ ఆయన ఆయనే ఈయన ఈయన ముంగటైనే నా సూపర్ స్టార్ నా బాహుబలి 3 నా టక్కర్ దొంగ నా టాప్ హీరో ఎలా తీసుకుంటాను పోగొట్టలు అంటే మీరు ఎక్కడ పెళ్లి చేసుకున్నారు మేము అక్కడ హైదరాబాద్ ఉస్మానియా కాలేజీలో ప్రేమించుకున్నాం లవ్ చేసుకున్నాం ఆయన పేరే పేరు నీ పేరే పేరు ఆయన పేరేమో పవన్ కళ్యాణ్ నా పేరేమో ప్రవళిక అప్పుడు గర్వలే అప్పుడు పట్టుకుతుల పర్వతాలు ఆయన పేరు పట్టుకుతుల పర్వతాలు నా పేరు పక్క పిల్లల పేర్లు కూడా అయితే మళ్ళా పవన్ కళ్యాణ్ ప్రవళిక అది మీరు పెట్టుకున్నారు కదా దాసి అందరూ పోయి అతని దానం పెట్టుకున్నాడు నన్ను కట్టలేదు వేసమ్మంట ఆవరాలు అంజ కొడుక నాటి కొట్ట ఇదివరకు నా మొగడు కూడా నన్ను వెళ్ళలేదు చూడు నేనంటే పిల్లి కూర లెక్క దగ్గర ఏమో నన్ను నమ్మడు నేను దొరికిపోతే ఆయన గడ్డి నీ జోల పడితే మీరు తెచ్చిన అర్థం అలా పోతాం ఇంత పొద్దున ఎందుకు సచిపోయిన చూడరా పట్రా అరే మీరు దాసల్లో ఎడదాచిన కొండ దాచిన గౌడ దాచిన మేము కన్యలము
పెద్దలు దొడ్డి మీద మీ చెంబులు పడుతుంది అట్లా కాదురా బాడుకో మీ ఆడవాళ్ళరా ఆడవాప ఈడవాప అక్కన పెట్టుకోవడ మీ తినవాప ఆయనే బాపుకోవాలి కాదు మీ దొరసానికి దొరసాలం అంటే మీరు కింద దొరకాలి మీద అంటారా మా కూర్చొని ఆదనలు ఉన్నారా లేదన్నలు ఉన్నారా ఏలిగేటి చూపునలు ఉన్నారా పెట్టి పెట్టినా పెద్ద నెలకి చెట్టు వచ్చింది నువ్వు మధ్యదాన్ని కాదు చెట్టు వచ్చింది ఇక పుణ్యాత్రాలకి కుట్టుకున్న రోగం అడ్రస్ చూస్తామేవరా ఇగో మీ దాజల్లో పంపించాను తీసుకోను ఇంట్లో కూర్చో ఇంతేనా ఇంత లోతేనా 4 మూలలు ఉడుచుకొచ్చి తుమ్మిని 4 గొడవ పట్టుకోకపోతే నేను తీసుకోపో ఎట్లా పడండి మీరు పని ఇది వరకు అక్కడ పడే సొక్కరా కూడా కొట్టుకొని కొట్టుకొని వాడిపోతాడు కూర్చున్నాడే వాడు వానికి ఎంత కూర్చున్నాడు వాడు కాలసందులో తలకాయ పెట్టుకుని అట్టే కూర్చున్నాడు వాడు కట్టుకున్నా కానీ అట్టనే వాడు మా యొక్క పత్తికాయలు ఖరాబ్ అవుతాయి కదా అయితే చేస్తే ఇంకా ఇప్పుడు చేస్తే మీరు పోయి ఆ యొక్క దానం పెడితే ఏమన్నారు అన్న కొడుకు నన్ను కాలు కొరకడ మొదలు పెట్టి కంటి చెప్పదాకా ఇప్పతో బయట కంట చూసిన పిల్ల ఉన్నదో లేదా ఏమనుకుంటున్నా నీ చేత దానం సక్కన తల్లి సరిగుణ మంత్రాలు కానాడు మాత్రమే సాటకం వరాలు పట్టుకో
దానం కోరుకున్నావా బాబు అప్పుడు నేను దానం తీసుకొచ్చిన పట్టుకో స్వామి ఇంటి ముందు కట్టినప్పుడు సమయంగా చూసాలు కోరికాడు మొదలు వస్తే తల్లి కనుక సుఖపడి ఆ తల్లి నాడు అంటే ముందు ఉండే మాట్లాడుతున్న వారు ఆరంభించాలి ఉన్నట్టు ఓ తల్లి కనుక వద్ద నువ్వు పెట్టిన పెట్టకుండా పెట్టినంత అనుకోలే పరమేశ్వరు గారు కనుక వచ్చి తోడులమ్మా అడగచ్చేయండి 5 అడుగు నేనేం బాధపడ అడగరాన్ని ఒక్కడంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది తల్లి కనకపతి నేను అడిగేది నువ్వు చెప్పేది నీకు ఇంటి వారందరూ బయట వారందరమ్మా స్వామి నువ్వు మాట మాట్లాడితే ఎంతో అందంగా మాట్లాడతావచ్చు అనుకుంటా ఇంటి వారు అంటే నాకు అర్థం బయటి వారు అంటే ఏంటి స్వామి కట్టగలమ్మా మాట్లాడితే దానికి అర్థం ఉండాలి అవి తింటారు కాలే మాట మాట్లాడితే వెళ్ళాలి ఇంటి వారు ఎందరు బయట వారు ఎందరు అంటే అవి ఇంటి వారు అంటే నీకు కొడుకులు ఎంతమంది బయట వారు అంటే నీకు బిడ్డలు ఎంతమంది అమ్మా వచ్చినాడు అగ్గి పెట్టే కొడుకులమ్మా బయటి వారంటే కొన్నోళ్ళ వంశం వసినాడు వెళ్ళరు గుండెకు బెల్లూరి కార్యాలు బొరలవాడు ఎవరది ఎత్తి కచ్చి గంగనది ఒమ్ముకు వచ్చి ఇంత రాజ్యం ఉండి ఎవరి పాలు ఇంత దేశం ఉండి ఎవరి పాలు 1,00,000 డబ్బు కోట్ల నాస్తి నాకు దేశపట్టి ఎవరు పాలన నేను ఏదన్నా ఊరికో పల్లెకో పోతే నీకు ఎంత ధనం ఉన్నది ఎన్ని డబ్బులు ఉన్నాయో ఎవరు అడుగుతలేరు కనుక నీ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది మీది రాజుల ప్రకారం కొడుకులు లేరని నాకు బిడ్డలు లేరని నేను ఎట్లా చెప్పన్నది అందరు కూర్చున్న కాంచి నేను లేదు ఎంత పోయి ఎడితే కాలం నేను ఎవరు అయ్యాను బాబు నేను ఎత్తినా ఏ తల్లి గారి భూమి మీదకి వచ్చినప్పుడు కొడుకులాగా రాలే బిడ్డలుగా రాలే పోరకది రాలే నాకు సంతానం లేదంటే అది కొట్టుది కనకవాటి కొట్టుది అనవాటి పడుకోవచ్చే ఒక్క పడుకుంటే ఈ కొడుకు నా కొడుకని చెప్పన్నాడు నాకు కొడుకులు లేకున్నా నాకు ఒక్క బిడ్డ ఉంటే రేపు రేపటికల్లా నేను మంచంలో పడ్డాను నా బిడ్డ నా చుట్టూ తిరుగుకుంటావు నీ పాలన ఎట్లున్నదని నా కష్టం చూస్తుందా నా బాధ చూస్తుందా తక్కువ నేను చచ్చిపోతే నా బిడ్డ 7 ఊళ్ళ మీదకి వెళ్ళి నీ పాడపోయిందా నీ బిడ్డ తిన్నారి అవ్వ ఎంత పడుకోతుంటే అంత పడుకోతాడు మా అవ్వ మా బాబు ఉంటున్నాడు పండుగ నాడు తీర పెట్టిండ్రు ఈ పండుగ నాడికి సొమ్ము పెట్టిండ్రు అని ఒక్కొక్క ఆడవిక వల్లెత్తుకుంటాను వెళ్ళేస్తే ఏడు వాడల మంది
ఒక్క కొడుకుంటే ధర్మంగా అగ్గివేసి దానం చేసుకుంటాడు అనుకుంటున్నా ఇలా జరిగే పండుగ ఎవరి అంటే ఈ అక్కిలపేట గ్రామం అంతున కన్నరు అమ్మయ్య కడుపు నిండా ఇద్దరి కొడుకులు ఒక్క విద్యేడి ఇలా ఆత్మ కళ్ళ కొడుకు వంగ అమ్మతోనే చెప్పిండు అయ్యతోనే చెప్పిండు నీ కన్న కడుపు నీకెంత దొరుకుతుంది అమ్మా నీ కొడుకు ఊరి వేందని నా ఊరితో వదులుతావు ఆ పల్లె వేంది నా కొడుకని పల్లెతో వదులుతావు దక్కని నీ కొడుకు దక్కని నీ కొడుకు దుఃఖం పెట్టిండు మేము పుట్టినాడనుకున్నారమ్మా నా పెద్ద కొడుక ఎక్కకి పెడతాడు నా చిన్న కొడుక ఒకకి పెడతాడు అనుకున్నారా కొడుక సాగరు నువ్వు చెట్టెత్తు కొడుకు చెత్తలు కలిసిన వారా కొడుక మీ బాబు తెచ్చిండారే కొడుకు నీ అన్న తెచ్చిండారే కొడుకు నీకే బాధరాయి కోడి నోవి కొల్లారి పళ్ళు కట్టి కోడి పూయలేసి నాకిద్దరు కొడుకులు ఒక్క బిడ్డ అనుకున్న కొడుక నువ్వు పెళ్ళైన కొడుకునో బిడ్డనో కన్న గాని వీళ్ళు ఎవరంటే సాగర్ కొడుకన్న పేరత్తురా కొడుక నీ కొడుకు అందుకే అంటారు అక్కలారా ఏ మనిషి గాని ఎన్నడున్నా అక్కడోడు ఇక్కడోడు కాదు మనిషి 1000 ఏళ్ళు బతికినా వేరు తప్పది 100 ఏళ్ళు బతికినా సాగు తప్పది ఇక నేను ఉంటేందుకు అనుకున్నావారే కొడుకు నువ్వు నేను ఉంటేంది లేకుంటేంది అనుకున్నావా అగో సాగరు వంగ తోడ పుట్టిన అన్నను పిలుచుకున్నాడు అన్నరావే అన్ననే శేఖరు అన్న నీరు పోతా ఉన్నా తోడ పుట్టిన తోడు మనకుంటది పైలవని చెప్పిన మన నాయనుంటాడు పైలవన్నవే అన్న ఇక నేను పోతన్నని అన్నో ఒక్క తల్లి కడుపుల 2 చక్కెరై పుట్టినవే అన్నదే పడి కళ్ళ అన్న కట్టవస్తే తమ్ముని కట్టవస్తే అన్ననుకున్నావు అన్న నీ తోడవాసి నీ తండవాసి నేను వెళ్ళిపోతాను అమ్మ ఏడిగా మా అన్న చెల్లరావే ఏడాదికి ఒక్కనాడు చెల్లె కొండంత రాకిట్ల పండుగ నాకిద్దరు అన్నలని చెల్లె నువ్వు 2 రాకిట్లు పట్టుకొచ్చి అన్నల కూసుండబెట్టి నొట్టికి పొట్టు పెట్టి చేతికి రాకి కడతావా చెల్లి మల్ల పండుగ నాడు ఇన్ని రోజులు 2 రాకిట్లు తీసుకొచ్చిన ఇప్పుడు ఒక్కడే దేవన్న
తిననని నువ్వు సాడుకు తెచ్చి తినవంటవా అమ్మా నాకు ఒక్క కొడుకైతే నా కొడుకు ఇద్దరు కొడుకులు అనుకున్నావా అమ్మో నీ చిన్న మనవరు బాకీ అడుకొడిసి పోయింది అమ్మా నేను పోతా ఉన్నా అగో మా చిన్నమ్మ తిరుమలవ్వ బాబాయి నర్సయ్య ఓ చిన్నవ్వ నాకు కట్టవచ్చి నేను నీ ఇంటికి వచ్చిన కానీ నా అక్క కొడుకను నువ్వు తాదుకుంది చిన్నమ్మ నేను పోతా ఉన్నా మా అమ్మ అయి ఉంటారు నాన్న నా చెల్లి ఉంటారు అమ్మ నీ కొడుకుని కాదు ఎవరి కొడుకుని నేను పోతానని కొడుకరా కొడుకు ఎడబోతివి కొడుక బాబాయి రాదన్న నా చిన్నమ్మ ఇంద్రవ్వ నా చెల్లె మానస నా చెల్లె సిరి నా తమ్ముడా అభిలాషు నా తమ్ముడా అనుమతిగా నేను పోతన్నరా తమ్ముడా చూడు చెల్లెళ్ళతోని తమ్ములతోని తన బలగాంతో చెప్పిండు పాకి తీరింది ఆడికి పిల్లల వాళ్ళ లేక ఏడుగురా కొడుకులు బిడ్డలు లేరు కడుపు వండుకు నేను బాధపడుతున్నా ఇలా పసిపిల్లల మీద ఇంత ప్రాణాలు బిడ్డ నీ అందు సంతాన బలం లేదన్న వాళ్ళు ఎంత ఎట్టి వాళ్ళు ఎంత పాపస్తులమ్మా నీ జాతర ముత్యాతరు ముని జాతర చేసిన పాపాలు నీ కొట్టబట్టుకొని జీవాలి నీ పాపాలు విమోక్షం అయిపోయినాయి మరి తొడుగు ఒకటి ఫలాలు రెండు అమ్మా సంతానంతో తీసుకోవమ్మా నీ వీని శరివైంది నీకు ఒక్కరు కాదు ఇద్దరు కొడుకులు ఉన్నారు కనకవది సంబరపడి సంతోషపడి ఏముందో